నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ ఎడిషన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం చంద్రబాబు మోసాలకు ప్రజలకు జరుగుతున్న యుద్ధం లంచాలు వివక్ష లేకుండా సంక్షేమం అందించామన్న జగన్ రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోంది జగన్ను సాగనంపేందుకు ప్రజలు రెడీగా ఉన్నారన్న చంద్రబాబు వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలే మంత్రి ధర్మాన కీలక వ్యాఖ్యలు వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా సుధీర్ కుమార్ అధికారికంగా ప్రకటించిన కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతే మా బాధ్యత కాదు బీజేపీ నేత లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు కడియం వర్సెస్ ఆరూరి పొలిటికల్ ఎపిసోడ్ పీక్స్ కు చేరింది లోక్సభ ఎన్నికలతో పార్లమెంటు ఫైట్ యమరన్సుగా సాగుతోంది ఇరు నేతల మధ్య నువ్వా నేనా అన్నట్లు పొలిటికల్ వార్ నడుస్తుండడంతో పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది వరంగల్ జిల్లా రాజకీయం యమరంజుగా సాగుతోంది కడియం వర్సెస్ ఆరూరి ఎపిసోడ్ తో పొలిటికల్ సెగలు కక్కుతోంది మొన్నటి వరకు ఒకగూటి పక్షులైన వీరిద్దరూ దశాబ్దాల కొద్దీ రాజకీయ వైరం ఉన్న జాతీయ పార్టీలో చేరిపోవడంతో పొలిటికల్ వార్ ముదురుతోంది విమర్శలు ప్రతి విమర్శలతో మాటలు తూటలు పేలుతున్నాయి కడియం శ్రీహరి ఆరూరి రమేష్ కొన్ని నెలల ముందు వరకు బీఆర్ఎస్ లోనే ఉన్నారు అయితే వరంగల్లో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ పస్నూరి దయాకర్కు టికెట్ లేదని తేలిపోవడంతో ఆరూరి రమేష్ రేసులో నిలబడ్డారు అయితే కడియం శ్రీహరి ఆరూరికి టికెట్ రానివ్వకుండా అడ్డుపడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి తన కూతురు కావ్యకు టికెట్ ఇచ్చేలా మంతనాలు కూడా జరిపించినట్లుగా తెలుస్తుంది దీంతో కావ్యకు బీఆర్ఎస్ ఎంపీగా టికెట్ కన్ఫర్మ్ కావడం ఆరూరి పార్టీ ఫిరాయించడం జరిగిపోయింది గులాబీకి గుడ్ బై చెప్పి ఆరూరి కమలం తీర్థం పుచ్చుకున్నారు అయితే ఈ క్రమంలో తాను డిమాండ్ చేసినట్టే బీజేపీ టికెట్ ఇచ్చింది అయితే కావ్యకు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చినప్పటికీ దాన్ని కాదని కావ్యతో సహా కడియం శ్రీహరి హస్తంతో చేయగలిపారు కాంగ్రెస్ కూడా కావ్యకు టికెట్ ఇచ్చింది దీంతో ఒకగూటి పక్షులు కాస్త పార్టీ ఫిరాయింపుతో ఆరూరి రమేష్ కావ్య ప్రత్యర్థులుగా పార్లమెంట్ బరిలో నిలిచారు బీఆర్ఎస్ నుంచి టికెట్ రానివ్వకుండా అడ్డుపడి పార్టీ మారడానికి కారణమైన కడియం కావ్య తీరును జీర్ణించుకోలేని ఆరూరి రమేష్ ప్రత్యర్థిపై విమర్శల విల్లు ఎక్కుపెట్టారు ఏ చిన్న అవకాశాన్ని వదలకుండా ప్రజల్లో పలుచన చేసి తద్వారా ఓటర్లను తన వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇందులో భాగంగానే కడియం దళితులను అణిచివేశారని ఆయన కుట్రలకు తాను కూడా బలయ్యానని ఆరోపిస్తున్నారు వర్ధర్రపేట ఎమ్మెల్యేగా తాను మూడోసారి గెలిస్తే మంత్రి రేసులో ఉండేవాడినని కానీ కడియం శ్రీహరి కుట్రలకు తాను బలయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు బీఆర్ఎస్ లో ఉండి ఎస్సీ నేతలను బయటకు పంపించే వరకు కడియం కుతంత్రాలు చేశారని విమర్శించారు ఏ పార్టీలో ఉన్నా కడియం శ్రీహరి దళితులను ఎదగనివ్వకుండా అణిచివేశారని ఆరోపించారు ఇక డైరెక్ట్ గా కావ్యను టార్గెట్ చేసిన ఆరూరి గుంటూరుకు చెందిన కావ్యకు ఓట్లు ఎందుకు వేయాలని నిలదీస్తున్నారు అందులోనూ కావ్య భర్త మొహమ్మద్ నజరుద్దీన్ కావడంతో ఇక్కడ బీజేపీ సెంటిమెంట్ ను ఎత్తుగడగా వాడుకుంటున్నారు ఆరూరి ఇందులో భాగంగానే గుంటూరు వాస్తవురాలైన కావ్య నజరుద్దీన్ కి వరంగల్ ప్రజలు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నిస్తున్నారు గుంటూరు కోడులు కావ్య నజరుద్దీన్ కావాలో వరంగల్ బిడ్డ ఆరూరి రమేష్ కావాలో స్థానికులు మీరే తేల్చుకోండి అంటూ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు ఆరూరి వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు కావ్య తండ్రి కడియం శ్రీహరి దేశంలో మతం మారినంత మాత్రాన కులం మారిపోదని పిల్లలకు తండ్రి కులమే వర్తిస్తుందని ఆరూరిపై మండిపడ్డారు ఓటమి భయంతోనే వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని ఆరోపించారు తాను ఆరూరిలా భూ కబ్జాలకు పాల్పడలేదని తన 30 ఏళ్ల రాజకీయ జీవితం తెరిచిన పుస్తకమని తనదైన స్టైల్లో కౌంటర్ అటాక్ చేశారు ఇక కాంగ్రెస్ లో కడియం చేరికపై రాజకీయ దుమారం రేపుతుంది బీఆర్ఎస్ నుంచి డబ్బులు తీసుకుని మరీ కాంగ్రెస్ లో చేరాలని ఆరోపించారు
ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై మండిపడ్డ కడియం తాను పైసలు తీసుకున్నట్టు నిరూపించాలని ఆరూరికి సవాల్ విసిరారు. తానెప్పుడు బీఆర్ఎస్ పార్టీ నేతల నుంచి డబ్బులు తీసుకోలేదన్న ఆయన ఒకవేళ తీసుకున్నానని నిరూపిస్తే తన కూతురు కావ్యను వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పిస్తామని తెలిపారు. ఆరూరి ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నారని, రాజకీయ ఎదుగుదలకు దోహదపడిన తనకే వెన్నుపోట పొడుస్తున్నారని ధ్వజమెత్తారు. ఇక పనిలో పనిగా మందకృష్ణ మాదిగపై కూడా విరుచుకుపడ్డారు కడియం శ్రీహరి. మాదిగలకు ద్రోహం చేస్తుందే మందకృష్ణ అని మండిపడ్డారు. బీజేపీకి ముస్లింలు, క్రిస్టియన్లు, దళితులు అంటేనే గిట్టదని, అలాంటి పార్టీకి ఓటు వేయమని ఎలా చెప్తున్నారని నిప్పులు చెరిగారు. మందకృష్ణ నాయకత్వం సరిగ్గా లేకనే ఎంఆర్పీఎస్ చీలికలైందని విమర్శలు గుప్పించారు. మొత్తానికి వరంగల్ జిల్లాలో కడియం వర్సెస్ ఆరూరి రాజకీయం కాక్ రేపుతుంది. మరి ప్రత్యర్థులుగా బరిలో దిగిన ఆరూరి, కావ్యలకు ప్రజలు ఏ మేర మద్దతు ఇస్తారు? తండ్రి చరిష్మా కావ్యకు కలిసొచ్చి ఢిల్లీ పార్లమెంట్ లో అడుగు పెడతారా, లేదంటే మోదీ హవాతో ఆరూరి విజయం ఖాయమా అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ నియోజకవర్గంలో రాజకీయ కలకలం రేగుతోంది. పార్టీ టికెట్ దక్కని ఆశావాహులు అసంతృప్తితో ఉన్నారు. టికెట్ పొందిన ఈటెల పార్టీ శ్రేణులను పట్టించుకోవడం లేదని, ఒంటెత్తు పోకడలకు పోతున్నారని కొందరు నేతలు ఆరోపిస్తున్నారు. రాజకీయ గందరగోళ పరిస్థితులు నెలకొన్న మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ నియోజకవర్గంలో ఈటెల ఒంటరి పోరు సాగిస్తున్నారు. ఈ వివరాలు తెలుసుకోవాలంటే వాచ్ ఇట్. మల్కాజ్గిరి ఎంపీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. అయితే ఆయనకు కమలం పార్టీ నేతల సహాయం కరువైనట్లు తెలుస్తోంది. పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ సీటుకు సీనియర్లు అనేక మంది పోటీ పడ్డారు. చివరకు అధిష్టానం ఈటెల రాజేందర్కు ఈ సీటు కేటాయించింది. అయితే పోటీ చేసేందుకు ఆసక్తి చూపిన ఆశావహులు ఈటెలకు సాయం అందించేందుకు విముఖత చూపుతున్నట్లు సమాచారం. కొందరు నేతలు బీజేపీని వీడి ఇతర పార్టీల్లో చేరుతున్నారు. దీంతో ఈటెల రాజేందర్ మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల బరిలో ఒంటరి పోరు సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ నుంచి అత్యధిక స్థానాలను సాధించుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఇందుకు అనుగుణంగా ప్రచారంలో దూసుకుపోతోంది. అయితే బీజేపీకి పక్కా గెలిచే అవకాశాలున్న మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం రాజకీయంగా గందరగోళంగా తయారైంది. ఇక్కడ పోటీ చేసేందుకు ఆసక్తి చూపించిన కొంతమంది సీనియర్ నాయకులకు ఆ అవకాశం దక్కకపోవడంతో ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. ఎవరికి టికెట్ ఇచ్చినా బీజేపీని గెలిపిస్తామని చెప్పిన నాయకులు అందరూ ప్రస్తుతం కనిపించకుండా తప్పించుకొని తిరుగుతున్నారు. రాజకీయ విభేదాలను పక్కన పెట్టి పార్టీ గెలుపు కోసం పనిచేయవలసిన ముఖ్య నేతలందరూ ముఖం చాటేస్తున్నారు. మల్కాజ్గిరి పార్లమెంటు టికెట్ ఆశించిన సీనియర్ నేతలైన మురళీధర్రావు, చాడ సురేష్ రెడ్డి పార్టీ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. టికెట్ తనకే వస్తుందనే ధీమాతో పోటీకి అన్ని రకాలుగా సిద్ధపడిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యాసంస్థల అధినేత మల్క కొమురయ్య అసంతృప్తితో పార్టీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని తెలిసింది. మేడ్చల్ మల్కాజ్గిరి అర్బన్ జిల్లా అధ్యక్షులు పన్నాల హరీష్ రెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఈటెలకు టికెట్ ప్రకటించిన వెంటనే ఆయన రాజీనామాకు దిగారు. మల్కాజ్గిరి టికెట్ ఆశించిన కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు. పార్లమెంటు టికెట్ ఆశించి భంగపడ్డ దేవేంద్ర గౌడ్ కుమారుడు వీరేంద్ర గౌడ్ ఇప్పటి వరకు ఈటెల ప్రచారంలో కనిపించలేదు. నియోజకవర్గ స్థాయి నేతలు సైతం ఈటెలతో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఒకవైపు ఎన్నికలు సమీపిస్తున్నా ఎన్నికల ప్రచారంలో ముఖ్య నేతలు ఎవరూ కనిపించకపోవడంతో కింది స్థాయి నాయకులు కలవరపడుతున్నారు. పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఈటెల రాజేందర్ తీరును సైతం పార్టీ శ్రేణులు తప్పుపడుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్, గజ్వేల్ 2 స్థానాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన ఈటెలకు పార్టీ అధిష్టానం టికెట్ కేటాయించడం సరికాదని అంటున్నాయి. ఈటెలను పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత స్థానిక నేతలు ఎవరినీ స్వయంగా వెళ్లి పలకరించలేదని మల్కాజ్గిరి నాయకులు అంటున్నారు. ఈటెల రాజేందర్ ఒంటెద్దుపోకడల వల్ల పార్టీ నేతలందరూ దూరమవుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ మల్కాజ్గిరిలో బీజేపీ గెలుపు కోసం రోడ్ షో నిర్వహించారు. అయినా ఇక్కడి నాయకుల మధ్య మాత్రం సమన్వయం కనిపించడం లేదు.
కమలం పార్టీలోని అసంతృప్తులు అలక వహించిన నాయకులను బుజ్జగించడానికి అధిష్టానం రంగంలోకి దిగింది. మల్కాజ్గిరి నుంచి ఈటలను గెలిపించి పార్లమెంటు పంపితే కష్టపడి పనిచేసిన నేతలకు పార్టీ పదవులతో పాటు జాతీయ స్థాయిలో నామినేట్ పదవులనిస్తామని అధిష్టానం హామీల వర్షం కురిపిస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో రాజకీయం రోజురోజుకి వేడెక్కుతోంది. టీడీపీ అభ్యర్థిగా కావ్య కృష్ణారెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా పసుపులేటి సుధాకర్ ఎన్నికల బరిలో ఉన్నారు. దీంతో 2024లో కావలిలో జరగబోయే ఎన్నికలు నువ్వా నేనా అన్నట్లుగా కొనసాగుతున్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యే ముచ్చటగా మూడోసారి గెలుపు కోసం ప్రయత్నం చేస్తుంటే టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి రాబోయే ఎన్నికలో భారీ మెజార్టీతో గెలుపొందుతానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల హడావుడైతే మొదలైందని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా కూడా నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా ఎన్నికల హడావుడితో పాటు కూడా రాజకీయ నాయకులు తమ గెలుపు కోసం నిత్యం ప్రజల్లో తిరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా కావలి నియోజకవర్గాన్ని చూసినట్లయితే కూడా టీడీపీ నుండి కావ్య కృష్ణారెడ్డి, అదేవిధంగా అధికార పార్టీ వైసీపీ నుండి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, ఇండిపెండెంట్గా పసుపులేటి సుధాకర్ పోటీ చేస్తున్నట్టు కూడా నియోజకవర్గంలో ప్రజలైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రధానంగా కూడా ఇటు టీడీపీకి అదేవిధంగా వైసీపీకి సంబంధించి చూసినట్లయితే కూడా టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి కొత్త వ్యక్తి కావడం, అదేవిధంగా గత కొన్ని సంవత్సరాల నుండి కూడా ఓ ట్రస్ట్ పేరుతో కూడా ప్రజలకు దగ్గరగా ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా నేనున్నానంటూ ఆదుకున్నారని కూడా కావ్య కృష్ణారెడ్డిపై ప్రజలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే వైసీపీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అయితే గత 2 సంవత్సరాలు 2019 అదేవిధంగా 2014 ఎన్నికలకు సంబంధించి కూడా వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా కావలి నియోజకవర్గంలో గెలుపొందిన పరిస్థితి అయితే ఉంది. అయితే మూడోసారి కూడా ముచ్చటగా గెలుపొందేందుకు కావలిలో అధికార పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తీవ్రంగా కూడా ప్రయత్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఆ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే ఈ 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పటికీ కూడా ప్రజల సమస్యలను పట్టించుకోకుండా అదేవిధంగా ప్రజలకు ఇబ్బంది అయితే ఎప్పుడు కలవకుండా ఉన్నాడని కూడా ప్రజలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే 10 సంవత్సరాలకు సంబంధించి ఎమ్మెల్యేగా ఉన్నప్పటికి కూడా చాలా గ్రామాల్లో తాగునీటి సమస్యలు అలాగే ఉన్న పరిస్థితి అయితే ఉందని ప్రజలు చెప్తున్నారు. తాగునీటి సమస్యలతో పాటు కూడా ఇసుక గ్రావెల్ మాఫియా ఎమ్మెల్యే పేరు చెప్పుకొని కూడా తన అనుచరులు దౌర్జన్యంగా ఇక్కడ రవాణా చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇసుక ఒకవైపు అదేవిధంగా గ్రావెల్ ఒకవైపు కూడా దందా చేసిన పరిస్థితి అయితే ఉందని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ విషయాలను కూడా స్థానిక ప్రజలు ఎవరైనా వ్యతిరేకించి మాట్లాడితే వారిపై తప్పుల కేసులు సిట్టింగ్ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పెట్టించారని కూడా ప్రజలైతే ఒకవైపు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి కొత్త వ్యక్తి కావడంతో పాటు కూడా ప్రజలు కొత్త వ్యక్తిని గెలిపించుకోవాలనే విధంగా కూడా ఉన్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే వైసీపీకి సంబంధించి కావలి నియోజకవర్గంలో కావలి వైసీపీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ముచ్చటగా మూడోసారి గెలుపు కోసం ప్రయత్నించడం, దీంతో పాటు కూడా స్వతంత్ర అభ్యర్థిగా పసుపులేటి సుధాకర్ అయితే పోటీ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే పసుపులేటి సుధాకర్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడంతో పాటు కూడా ఇటు వైసీపీ ఇటు టీడీపీ జనసేన నుండి కూడా చాలా వరకు ఓట్లు చీల పరిస్థితి అయితే ఉంది. చాలా వరకు ఓటు శాతం ఇటు టీడీపీకి ఇటు వైసీపీకి తగ్గుతుంది. దీంతో పాటు కూడా వైసీపీ టీడీపీ వైపు ఉన్న ప్రజలు కూడా చాలా వరకు పసుపులేటి సుధాకర్ వైపు అయితే చూస్తున్న పరిస్థితి అయితే ఉందని కూడా ప్రధానంగా ప్రజలైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే నియోజకవర్గానికి సంబంధించి కూడా ఈ 10 సంవత్సరాల్లో అధికార పార్టీ ఎలాంటి అభివృద్ధి పనులు చేయకపోవడం, అదేవిధంగా కావలి నియోజకవర్గానికి సంబంధించి తుఫాను అదేవిధంగా అధిక వరదలు వచ్చినప్పుడు కూడా కావలికి సంబంధించి చాలా సిటీ కానీ అదేవిధంగా రూరల్ ప్రాంతాలకు సంబంధించి నీట మునుగుతున్న పరిస్థితి అయితే ఉంది. గత 2 సంవత్సరాలుగా కూడా భారీ వర్షాలు రావడంతో పాటు కూడా నీట మునిగిన పరిస్థితి అయితే ఉంది. అయితే నీట మునిగినప్పుడు కూడా ఎమ్మెల్యే కనీసం అక్కడికి వెళ్ళి పలకరించిన పరిస్థితి అయితే లేదు. అయితే గతంలో వచ్చిన తుఫానికి నీట మునగడంతో పాటు కూడా మళ్ళీ కొంతమంది సిటీలో ప్రజలు ఇబ్బందులు పడకుండా అదేవిధంగా కొన్ని ఇల్లు నీట మునగకుండా ఎలాంటి చర్యలు ఇప్పటికి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి తీసుకోకపోవడంతో కూడా ప్రజలు అసహనం చెందిన పరిస్థితి అయితే ఉంది. కావ్య కృష్ణారెడ్డి గెలుపు ఖాయమని కూడా ప్రజలు చెప్తున్నారు. అయితే ఏదేమైనప్పటికీ కూడా 2024 ఎన్నికల్లో ఇటు కావ్య కృష్ణారెడ్డి టీడీపీ నుండి అదేవిధంగా వైసీపీ నుండి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పసుపులేటి సుధాకర్ ముగ్గురు వ్యక్తుల్లో ఎవరు గెలుపొందుతారో వేచి చూడాల్సిన పరిస్థితి కావలి నియోజకవర్గంలో నెలకొందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ సునీల్తో రిపోర్టర్ సునీల్, స్వతంత్ర టీవీ, నెల్లూరు నుండి.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఎర్రబోడులో జరిగిన చోరీ కేసులో బిగ్ ట్విస్ట్ వెలుగు చూసింది. చోరీ పేరుతో యువతి ఆడిన హై డ్రామాను పోలీసులు బట్టబయలు చేశారు. తన ఇంట్లో దొంగలు పడ్డారంటూ ఓ రేంజ్లో డ్రామా ఆడింది ఆ యువతి. కట్ చేస్తే స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు యువతిని తమదైన స్టైల్లో విచారించడంతో అడ్డంగా దొరికిపోయింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పిఎస్ పరిధిలోని ఎర్రబోడ కాలనీలో పట్టపగలు చోరీ డ్రామా కలకలం రేపింది. తన ఇంట్లోకి దొంగలు ప్రవేశించి అల్మారాలో ఉన్న బంగారం, వెండి ఆభరణాలతో పాటు విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారని ఓ యువతి కేకలు వేసింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. అయితే ముసుగులు ధరించిన ఇద్దరు దుండగులు ఇంట్లోకి చొరబడి బీరువాలోని 25,000 నగదు అపహరించుకుపోయారని ఆ యువతి పోలీసులకు తెలిపింది. వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా తనను తోసేసి పారిపోయినట్లు నాటకమాడింది. మార్నింగ్ 10 o'clock నేను బయటకు వెళ్ళా. 5 minutes వచ్చాను. బేడం పెట్టేసి వెళ్ళాం. డోర్ ఓపెన్ చేసి అల్మారీ ఓపెన్ చేసి బట్టలన్నీ కింద వేసేసి మనీ తీసుకెళ్ళాం. ల్యాప్టాప్ ఇంకా టీవీ మొత్తం బెడ్రూమ్లో ఉన్నవి హాల్లో తీసుకొచ్చి అంతే. నేను వచ్చే వరకు ఇట్లా డోర్కి ఇట్లా దొబ్బేసి ఇంకా వెళ్ళిపోయారు. మంకీ క్యాప్స్ ఉండే వాళ్ళకి బ్లాక్ కలర్ జంప్స్ వేసుకున్నారు. బయటకు వచ్చి ఇక్కడ వచ్చే వరకు రైట్ సైడ్ వెళ్ళిపోయారు. దొబ్బేసి నేను డోర్కి పడుతాను. ఈ ఘటనలో యువతే నాటకమాడిందని పోలీసులు తేల్చారు. స్థానికులు సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న రాజేంద్రనగర్ పోలీసులు క్లూస్ టీంను రంగంలోకి దింపారు. సమీపంలో ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించగా ఎక్కడా చోరీ జరిగిన ఆనవాళ్లు కనిపించలేదు. దీంతో యువతిని పోలీసులు గట్టిగా నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. ఇటీవల ఆన్లైన్ గేమ్స్ ఆడి 25,000 రూపాయలు పోగొట్టుకుంది. ఆ డబ్బు స్నేహితుల వద్ద నుంచి అప్పుగా తీసుకోగా వారు డబ్బు తిరిగి చెల్లించాలని ఒత్తిడి చేయడంతో ఈ చోరీ డ్రామాకు తెరలేపింది. పథకం ప్రకారం బీర్వాలోని బట్టలు చిందరవందరగా పడేసి చోరీ జరిగిందని నమ్మించేలా గట్టిగా కేకలు వేసినట్లు సదరు యువతి అంగీకరించిందని పోలీసులు తెలిపారు. యువతి డ్రామాతో పోలీసులతో పాటు స్థానికులు కూడా షాక్ అయ్యారు. మొత్తానికి అతి తెలివితో పోగొట్టుకున్న డబ్బులు తిరిగి తెచ్చుకోవాలనుకున్న ఆ యువతి ప్లాన్ కాస్త బెడిసి కొట్టింది. తమ సమయం వృధా చేయడంతో పాటు మరోసారి ఆన్లైన్ గేమ్స్ జోలికి వెళ్లకుండా ఉండేందుకు ఆ యువతిని మందలించి పంపారు రాజేంద్రనగర్ పోలీసులు. ఆన్లైన్ బెట్టింగ్స్ సమాజాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ ఊబిలో కూరుకుపోయి ఎందరో యువకులు బలైపోతున్నారు. ఆన్లైన్లో బెట్టింగ్లో సర్వం కోల్పోయి ప్రాణాలు తీసుకుంటున్నారు. అప్పుల మీద అప్పులు చేసి తనువు చాలిస్తున్నారు. తాజాగా తెలంగాణకు చెందిన ఓ రైతు కుటుంబానికి చెందిన యువకుడు ఆన్లైన్లో బెట్టింగ్ ద్వారా 12 లక్షలు పోగొట్టుకున్నారు. అప్పు తీర్చే దారి లేక ఇంట్లో ఎవరికీ చెప్పలేక ఉన్న ఊరు వదిలి హైదరాబాద్లో ఉంటున్నాడు. ఇలాంటి ఘటనలు అనేకం. మరోవైపు ఆన్లైన్ బెట్టింగ్ సంస్థలు కార్పొరేట్ కంపెనీలు అయ్యాయి. మొదట బోనస్ అమౌంట్ ఇచ్చి అట్రాక్ట్ చేసి అమాయకుల్ని ఈ ఊబిలోకి దించుతున్నాయి. ఈజీగా మనీ వస్తోందని యువత భారీగా అప్పు చేసి బెట్టింగ్లో దారపోస్తోంది. ప్రభుత్వాలు చొరవ చేస్తే ఇలాంటి దారుణాలను కట్టడి చేయవచ్చు. కానీ ప్రభుత్వాలే బెట్టింగ్ కంపెనీల నుంచి ట్యాక్స్ వసూలు చేస్తూ చూసి చూడనట్లుగా వ్యవహరిస్తోందనే విమర్శలున్నాయి. ఆన్లైన్ బెట్టింగ్ గేమింగ్లను 2017లో తెలంగాణ, 2019లో ఏపీ నిషేధించింది. అయినప్పటికీ వీటిని అడ్డుకునే వ్యవస్థ లేదు. ఫలితంగా కోట్ల రూపాయలు పోగొట్టుకుంటున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ని పూర్తిగా నిషేధించేలా కేంద్రంపై రాష్ట్రాల తరఫున ఒత్తిడి తీసుకురావాలని సామాజిక కార్యకర్తలు అంటున్నారు. ఈ నెల 17న సీతారాంబాగ్ ద్రౌపది గార్డెన్ నుండి జరగబోయే శ్రీరామ శోభాయాత్ర మార్గాన్ని నగర సిపి శ్రీనివాస్ రెడ్డి, పోలీసు జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు సందర్శించారు. శోభాయాత్రలో తీసుకోవాల్సిన పలు జాగ్రత్తలను నిర్వాహకులకు సూచించారు.
కులమతాలకు అతీతంగా శోభాయాత్ర జరుపుకోవాలన్నారు. శోభాయాత్రలో ఇతర మతస్థులను కించపరిచే పాటలు కానీ ప్రసంగాలు కానీ చేయకూడదన్నారు. శోభాయాత్రలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున పార్టీలకు సంబంధించిన గుర్తులను వాడకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. శ్రీ ఒక్కడే హేమంత్ సాదేవ్ సార్ జాయింట్ ఎడ్సీపీ గారు శ్రీ సత్యనారాయణ సార్ యంగ్ టాలెంట్తో మనం కలిసి మనం ఈ సిటీని ముందుకు నడిపిద్దాం. రాబో రోజుల్లో శోభాయాత్రే కాదు, మనకి ఇది జస్ట్ బిగినింగ్. రేపు బోనాలు వస్తాయి. దానికంటే ముందు శోభాయాత్ర తర్వాత ఇమ్మీడియట్గా హనుమాన్ జయంతి ఉంది. అట్లాగే అనేక రకాల మనకు విజయదశమి వరకు బోనాలు అయిపోయేంత వరకు మనకు పండుగలు ఉంటాయి. మధ్యలో అతి ముఖ్యమైన గణేష్ చతుర్థి కూడా వస్తుంది. కలిసికట్టుగా మనం భుజం కలిపి పనిచేద్దాం. మీరు వేరు మేము వేరు అనే విధంగా మాత్రం ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. చిన్నవి ఏదైతే చెప్పారో మీరు, ఇప్పుడు ఆఫీసర్ వచ్చినప్పుడు పక్కనున్న వాళ్ళు అలవాటు ప్రకారం తోసేయడం, అవి కూడా మామూలుగానే, ఇప్పుడే కాదు మామూలుగా కూడా పెళ్ళిళ్ళకి వెళ్ళినా కూడా అట్లా చేస్తుంటారు మా వాళ్ళు. మా గన్మెన్లు పెళ్ళిళ్ళకి వెళ్తే అది లోపలికి పోగానే అక్కడ ఇక్కడ ఎవరున్నారో కూడా చూడకుండా తోసేస్తుంటారు. నేను ఎప్పుడు చెప్తుంటాను, అది చేయొద్దండి, అది తప్పది, అది కరెక్ట్ కాదు. ఎక్కడో ఏదో లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్లోనో లేకపోతే ఇంకే నక్సలైట్ ఏరియాలో పోయినప్పుడు ఏదో అట్టాడు చేసుకోవచ్చు, ఎవరి దగ్గర ఏముంటుందో తెలియదు. కాబట్టి మామూలుగా జనసామాన్యంలో ఉన్నప్పుడు కానీ ఇట్లా దాంట్లో చేయకూడదని అలవాటు ప్రకారం పొరపాటు అంటాం కదా, అది చేస్తారు. అది కూడా కాకుండా మేము చూస్తాం. సో ఇవన్నీ కూడా మనం మొత్తం కొత్త పాత అనుభవజ్ఞులైన తర్వాత యంగ్ టాలెంట్తో మనం కలిసి మనం ఈ సిటీని ముందుకు నడిపిద్దాం. రాబో రోజుల్లో శోభాయాత్రే కాదు, మనకి ఇది జస్ట్ బిగినింగ్. రేపు బోనాలు వస్తాయి. దానికంటే ముందు శోభాయాత్ర తర్వాత ఇమ్మీడియట్గా హనుమాన్